Hello guys, welcome back to my YouTube channel World of Rahul Katkala. అర్థమైంది కదా. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ దీస్ లైట్స్ ఆల్ బై మై సెల్ఫ్ నౌ. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. లెట్స్ గో. ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం. ఆల్రెడీ అన్బాక్సింగ్లో చూసారు కదా మీరు. ఫస్ట్ అయితే వైరింగ్ హార్నెస్ పెట్టాలి, ఆ తర్వాత ఇంకేదైనా చేయొచ్చు. సో దీంట్లో చూస్తే ఈ బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎవరైనా ఇచ్చేస్తారు. ఇది ఆబ్వియస్, ఇది మనం ఇచ్చేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. 1 2 అండ్ థర్డ్ వైర్ వచ్చి కనెక్ట్ ద ఒరిజినల్ వెహికల్స్ హై బీమ్ ఆర్ ఓవర్టేకింగ్ లైట్. సో ఇది ఒక్కటి మనం ఈ హై బీమ్ ఇప్పుడు పాసింగ్ ఇస్తాం కదా, ఈ పాసింగ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆ లైట్స్ కూడా మరి బ్లింక్ అవుతాయో లేకపోతే హై బీమ్ వేస్తే ఏదో వేస్తుందంట. సో దీని అవుట్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ ఇవ్వాలి ఈ వైర్. అది ఎలా ఇవ్వాలనేది చూడాలి. ఆల్రెడీ చెక్ చేశాను, మన దగ్గర మల్టీమీటర్ లేదు, వేరే ఇంకో జుగాడు చేద్దాం అనుకుంటున్నాను. సో 1 2 3 రిలే వైర్, ఇది ఏసీసీ పవర్ స్విచ్ లాక్, యాంటీ పవర్ లాస్. అది తీసుకెళ్ళి మనకి ఇక్కడ యాక్సరీకి ఒకటి ఉంది దానికి. సో ఈ 3 వైర్స్ ఐఎమ్ ప్రిటీ షూర్ నేను ఎక్కడ ఇవ్వాలనేది. ఈ 4th వైర్ మాత్రం కొంచెం చూడాలి. ఇవన్నీ అన్బాక్సింగ్లో ఆల్రెడీ చూసేశారు. స్టిక్కర్స్, వైరింగ్ డయాగ్రామ్, స్విచ్ ఫంక్షనింగ్ ఎట్లాగనేది, జిప్ టైస్ కాస్త జాగ్రత్తగా వైజ్గా ఎక్కడ వేయాలి అక్కడ. ఈ మౌంట్స్ ఇవన్నీ మనం పెట్టేసేయచ్చులే. ఈ ఇన్బిల్ట్ క్లాంప్స్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇన్బిల్ట్ క్లాంప్స్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది దీని మీద. కానీ దీని మీద ఏమైనా లగేజ్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎ డ్రాప్ డైరెక్ట్ లైట్స్ తగులుతుందేమో, ఎందుకులే అని చెప్పి ఇట్లా పెట్టాలనుకోవట్లా. మోరోవర్ అసలు ఇది సరిపోవట్లా, మర్చిపోయాను. దీని డయామీటర్ తక్కువ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ దిస్ క్లాంప్. సో దిస్ క్లాంప్ డజంట్ హోల్డ్. ఈవెన్ రబ్బర్స్, ఇవి వాట్ ఎవర్ ద రబ్బర్స్ దే హ్యావ్ ప్రొవైడెడ్, దీస్ ఆర్ నాట్ ఇనఫ్ ఫర్ దిస్. సో ఇట్ డజంట్ వర్క్. సో దీస్ క్లాంప్స్ ఆర్ ప్రాక్టికల్లీ నాట్ ఇనఫ్ ఫర్ దిస్ హిమాలయన్. లెగ్ గార్డ్ ఉంది కదా, సో ఈ లెగ్ గార్డ్, ఇది ఆల్ దీస్ ఆర్ ఆఫ్ ద సేమ్ diameter and this doesn't fit. You need to get extra rubbers. That's why I ordered heavy duty clamps which fits to the front suspension. So there is an issue with this heavy duty clamp. This is not working. The space that is available here is not enough for this fork. This fork is much more bigger than this. It is even scratching off the paint surface. But the other side, the hole doesn't match because this fork is too big. This doesn't go in. So the diameter of this fork is much bigger than this heavy duty clamp. See, if I try to push, it is scratching off the surface. So I'm trying to push. No. So it is scratching off the fork surface here. If I try to push. So the diameter is not enough. This doesn't work. So this is a waste of investment. I asked them multiple times, the Sam Garage, and they said this will work. It's unnecessary to take all of these out now, the clamps and everything. We just need the wiring harness. This goes to the battery positive and this goes to the battery negative terminal. Positive negative దీనికి ఇన్బిల్ట్ ఫ్యూజ్. అప్ అండ్ డౌన్ అయినా ఈ ఫ్యూజ్ రీప్లేస్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఆగండి. ఫస్ట్ రిమూవ్ ద బ్యాక్ సీట్ అండ్ దెన్ ద ఫ్రంట్ సీట్. చాలాసార్లు తీసి నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైమర్స్కి కొంచెం టైం పట్టచ్చు. ఓకే, ఈ నట్టు తీసి దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇదే ఓకే. అది కూడా అంతే, నట్టు తీసి నట్ మధ్యలో పెట్టేసి టైట్ చేస్తే అయిపోతుంది. థర్డ్ వైర్ వచ్చి ట్యాంక్ కింద ఉంటుంది, అక్కడైనా ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ నాకు యూట్యూబర్ ఇంకొక అతను చెప్పారు, దీని నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఒక ఓపెన్, చూసారా. సో ఈ కలర్ కోడింగ్స్ ఏంటో తెలియాలి. కాకపోతే యూజువల్లీ బ్లాక్ ఈజ్ గ్రౌండ్, రెడ్ ఈజ్ ద మెయిన్ పవర్ సప్లై. మా ఇంటి ముందు ట్రాఫిక్ క్రేజీ, ఎట్లా పడితే అట్లా నడుపుతారు. ఈ రోడ్ సేఫ్టీ లేదు, ఏం లేదు. సో 60 watts ఇది చూసారు కదా,
30 + 30 60 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తాయి. వాట్ వీ విల్ డూ ఫస్ట్ బ్యాటరీ టెర్మినల్స్కి ఇచ్చేద్దాము. టూల్ కిట్ తేయడం మర్చిపోయాను. టూల్ కిట్ దీంట్లో ఉందా స్క్రూ డ్రైవర్, రెంచెస్ అవి ఇచ్చారు కానీ స్క్రూ డ్రైవర్ ఇవ్వాలి. ఇది లో సీట్, ఈ వేరియంట్. సో 805 to 825 mm సీట్. ఇది స్టాండర్డ్ సీట్ వచ్చి 825 to 845. మనం లో సీట్ ఆఫ్ చేసాం. సారీ, దీని మీద ఉండదు, దీని మీద ఉంటుంది. ఇది బ్యాక్ సీట్ కదా. ఇదిగో K1G లో రైడర్ అసెంబ్లీ. సో దిస్ ఈజ్ 805 లో సెట్టింగ్లో. ఇది ఎక్కడ ఉంటుందిలే, ఇది ఎక్కడ పెట్టి ఇది కూడా ఎక్కడ పెడితే అప్పుడు లో సీట్ అవుతుంది. ఇప్పుడు నేను 825 సెట్టింగ్లో పెట్టుకున్నా. బికాజ్ లాంగ్ డ్రైవ్స్లో పెయిన్ తెలుస్తుంది. 805 మరి కిందకి సీటింగ్ అయ్యి హ్యాండిల్ దూరంగా ఉంటుంది. అది ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. ఇది కుషనింగ్ తగ్గించాడు అంతే. ఆ 20 mm కూడా ఇక్కడ నుంచి చాప్ డౌన్ చేశాడు. దానివల్ల మనం కిందకు ఉంటున్నాం. ఇవే నా టూల్ కిట్స్. అమ్మ చాలా హెవీ, ఎక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో బేసిక్గా ఓకే, ప్రాపర్గా దాని మీద ఇట్లా ఉంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ కరెక్ట్గా నట్టుకి హోల్డ్ అయ్యేటట్టు పుష్ చేశా. సో ఫస్ట్ అయితే పాజిటివ్ నెగిటివ్ డన్. నెక్స్ట్ ఏసీసీ ఇవ్వాలి. సింగిల్ లైట్తో టెస్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద స్విచ్. సో ఇది హై బీమ్కి చెక్ చేయాలి కదా. పవర్ ఈజ్ ఆన్. దీనికి పవర్ రావాలి అంటే ఈ ఏసీసీ పెట్టాలి. బా, ఇంత ఎండలో కూడా ఆఫ్టర్నూన్ అమేజింగ్ వస్తుంది లైట్ అయితే. బా, ఆబ్వియస్లీ భలే క్లియర్గా. లో ఏమో కింద ఇక్కడికి వస్తుంది, హై ఏమో పైకి ఇక్కడికి వస్తుంది. సో ఎవరికైనా మనం ఎదుటోళ్ళకి ఫ్లాషింగ్ ఇవ్వాలంటే ఇది 2 times క్లిక్ చేస్తే 1 2 3 secondsలో అదే ఆఫ్ అయిపోతుంది కూడా. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ అలాట్ ఎలక్ట్రానిక్ ఫ్లాషింగ్. ఒకసారి మనం హై బీమ్కి ఈ వైర్ ఇస్తే ఏమవుతుంది చూద్దాం. సో ఈ ఎక్స్ట్రా వైర్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, నేను పాసింగ్ ఇచ్చానంటే అక్కడ కూడా హై బీమ్ వెలుగుంటుంది. లేదా జస్ట్ హై బీమ్లో అట్లా పెట్టి వదిలేసాను అనుకో, ఇంకా అది కూడా హై బీమ్లోనే రన్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఏంటంటే నీ బైక్ స్విచ్ ఎలా అయితే పనిచేస్తుందో అది కూడా అట్లానే ఆటోమేటిక్గా పనిచేస్తుంది. నువ్వు లోలో పెట్టినప్పుడు అది లోలో ఉంటుంది, హైలో పెట్టావంటే అది కూడా హైలోకి వెళ్ళిపోతుంది. లేదా పాసింగ్ ఇచ్చావు, చిక్ 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 నీకు కంటిన్యూస్గా పాసింగ్ ఇవ్వడం అలవాటు అనుకో, అది కూడా అట్లానే బ్లింక్ అవుతుంది. సో బాగానే ఉంది. కాకపోతే ఆ వైర్ ఎక్కడ ఉంటుంది అనేది దీని నుంచి అవుట్ వస్తుంది కదా, ఎక్కడో వెతకాలి ఆ కప్లర్ ఎక్కడుందో. ఈ రిలే దగ్గర ఉన్నట్టుంది. ట్రై చేశాను, రిలేలో ఫ్యాన్ రిలేలో ఉంటుందేమో అని చూశాను. మరి హై స్విచ్ ఇచ్చినా కూడా అదేం రావట్లా. టు రిమూవ్ ద ట్యాంక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 1 2 3 ఈ 3 అయితే రిమూవ్ చేయాలి. 3 nuts అయితే తీసాను. కింద ఇదిగో ఈ ఫ్యూయల్కి సంబంధించినవి ఉంటాయి. ఫస్ట్ ఇది బయటికి లాగచ్చులే యాక్చువల్లీ. సో 1 2 ఇదిగో ఇది మెయిన్ ఫ్యూయల్. అలాగే రాదుగా వైరు. ఈ బండి వచ్చిన మొత్తం నేర్చుకోవాలి. లాంగ్ డ్రైవ్లు పడ్డప్పుడు అంత అవసరంలా. నాకు ఇంట్రెస్ట్తో నేను చేయడమే, కానీ అందరికీ ఏం తెలియదు. అందరూ ఏమన్నా ప్రాబ్లం వస్తే తీసుకెళ్ళి ఇచ్చేస్తారు, షోరూంలో పెట్టేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ డైరెక్ట్గా మెయిన్ లైట్ ఇచ్చుకోవడం. మెయిన్ లైట్కి దాని ఫ్యూజ్ వేరే ఉంటుంది కదా, 60 watts ఇది. అంటే ఏదో కట్ చేస్తారు, మనం బయట లైట్లు ఎగితే మెయిన్ లైట్ నుంచి కట్ చేసేస్తాడు వైరు. ఆ నుంచి స్విచ్ పెట్టి లైట్లు ఎత్తాడు కదా. కట్ చేయకూడదు, వైర్లు కట్ చేస్తే వారంటీ పోయిద్ది. డైరెక్ట్ కప్లర్లతో ఇచ్చుకోవాలి. కానీ ఒరిజినల్ కంపెనీ వైర్ని కట్ చేసి జాయింట్లు వేసామంటే మళ్ళీ వారంటీ ఇవ్వడు. అక్కడ దాకా రావట్లా, అదొక్కటే ప్రాబ్లం. ఈ స్లీవ్ కట్ చేసి జాకెట్ని కట్ చేసి అట్లా తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇది ఇక్కడ నుంచి తీసి, ఈ వైర్ అలాగే ఇటు నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది ఇట్లా, అక్కడ నుంచి తీసేసి వెనక్కి తెస్తే
ఇక్కడ ఇచ్చేయచ్చు అట్లా. సో చిన్న స్టేటస్ అప్డేట్ ఏంటంటే చేసేసా వైరింగ్ అయితే పాజిటివ్, ఇక్కడ నుంచి నెగిటివ్ ఇచ్చేసాను. ఏసీసీ కూడా తీసుకొచ్చి యాక్సరీకి ఇచ్చేసాను. సో 3 వైర్స్ అయిపోయినాయి. 4th వైర్ ఇంక దీన్ని ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాను. అది నాకు ఎందుకో నెసరీ లాగా అనిపించట్లా, ఎందుకంటే నేను ఇది హై బీమ్ ఇలా వేసాను అనుకోండి, ఇది హై బీమ్ వేస్తే ఆటోమేటిక్ ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది, ఇంక ఈ స్విచ్ పని చేయట్లా, డైరెక్ట్ లైట్స్ హై బీమ్లోనే ఉంటున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఎప్పుడన్నా ఓన్లీ ఇది హై బీమ్ వేసి ఇది కూడా హై బీమ్ వేసి, లేదా ఇది హై బీమ్ పెట్టి ఇది ఫ్లిక్కరింగ్ ఏమైనా పెట్టాలి, అలాంటి ఎఫెక్ట్స్ అప్పుడు ఇది రాదు, ఈ ఫ్లాషింగ్ లైట్స్ రావు. సో ఐఎమ్ నాట్ కనెక్టింగ్ ద హై బీమ్ వైర్. ఇఫ్ ఐఎమ్ టర్నింగ్ ఆన్ ద హై బీమ్ దెన్ ద ఫ్లాషింగ్ వోంట్ ఫంక్షన్ అంటిల్ ఐ టర్న్ ఆఫ్ ద హై బీమ్. సో అది అవ్వదు కదా. ఎప్పుడన్నా హైవేలో వెళ్ళేటప్పుడు నేను ఇది హై బీమ్ వేసుకుంటా, మెయిన్ హెడ్ లైట్ హై బీమ్ వేస్తాను, అండ్ ఇది ఫ్లాషింగ్ ఏదైనా ఫ్లాషింగ్కి కానీ దేనికన్నా వాడతా, ఎప్పుడన్నా ఓవర్టేకింగ్ అలా, అలాంటప్పుడు పనిచేయదు. సో ఐఎమ్ జస్ట్ ఇగ్నోరింగ్ ద 4th వైర్, 3 వైర్స్తో కానిచ్చేస్తాను. సో ఐ కెన్ కంప్లీట్ ద హోల్ ఇన్స్టలేషన్. స్విచ్ని ఇక్కడ ఈ మిర్రర్స్ దానిది ఇది అన్స్క్రూ చేశాను, అన్స్క్రూ చేసి చక్కగా క్లాంప్ పెట్టాను. ఈ స్విచ్ వెనక హోల్డర్ ఉంటుంది కదా, ఐ మీన్ మీట్ ఐ విల్ షో యూ. సో దిస్ వన్, ఇది స్విచ్ వెనక కవర్ అనమాట. సో దీని వెనక ఉంటుంది బేసిక్గా. సో అయితే ఏమైందంటే ఈ స్క్రూ సిస్టమ్ చేయాలంటే వెనక కవర్ తీసేసి డైరెక్ట్ మన క్లాంప్కి ఆ స్క్రూస్ పెట్టాలన్నమాట. సో ఐ రిమూవ్ దిస్ కవర్, unscrewed all the 4 and removed this cover. ఇంక ఇది పక్కన పెట్టేసి switch will go directly on the clamp. So that's how it is, and this is more reachable also. So while I'm driving I can just simply, just like honking, I can turn on the lights, flash, everything right under the thumb. బాగుంది, this will work. ఫైనల్గా సెటప్ అయితే చేసేసాను. ఆఫ్టర్నూన్ నుంచి కూర్చుంటే ఈవినింగ్ ఏ టైం అయింది ఇప్పుడు? 6:15 అయింది. బాబా ఇలా బ్లడ్ మామూలుగా పని అయితే. సో అది ఫైనల్గా ఈ రోజంతా కూర్చొని చేసింది ఏంటంటే లైట్స్ అయితే మొత్తం సెట్ చేసేసాను. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది స్టాక్ హెడ్ లైట్, హిమాలయన్ స్టాక్ హెడ్ లైట్. సో దిస్ ఈజ్ హౌ ద స్టాక్ లైట్ ఈజ్ లో బీమ్లో, అది హై బీమ్, లో అండ్ హై, జస్ట్ మిడిల్లో కొంచెం ముందుకు వెళ్తుంది అంతే. సో ఇప్పుడు మన ఆక్స్ లైట్స్ మోటో జీనియస్ MK07 టర్నింగ్ ఆన్ ద లో బీమ్. సో ఇట్లా సెట్ చేశాను. అండ్ హై బీమ్ వచ్చి, సో దట్స్ ద హై బీమ్. సో బటన్స్ వచ్చి ఆల్రెడీ చెప్పాను కదా, లో బీమ్, హై బీమ్, లో ప్లస్ హై బీమ్, ఆ బటన్ ఇది ఫ్లాషింగ్కి. సో ఫ్లాషింగ్కి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది లో బీమ్ ఫ్లాషింగ్, ఎల్లోలో అవుతుంది, స్లో ఫ్లాషింగ్. ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాషింగ్ హై బీమ్లో. ఇప్పుడు మీకు ముందు నుంచి చూపిస్తా. సో అది లో బీమ్, ఇంత బ్రైట్ ఉన్నాయి. ప్రొజెక్టర్స్ భలే స్ప్రెడ్ అవుతున్నాయిలే. నేను ప్రాపర్ పొజిషన్ చూసి సెట్ చేయాలి కానీ క్రేజీ ఉంది. ఇది మనం ఇంత కిందకు ఉన్నాం కాబట్టి ఓకే, జనరల్లీ ఈ హైట్లో నుంచి చూస్తాం కాబట్టి పర్లేదు, కళ్ళల్లో ఎంత ఏం పడట్లేదు. కిందకే సెట్ చేసాం కదా. ఇప్పుడు హై బీమ్ వేసి చూద్దాం. బండి బాగా లీన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుతుందిలే. ఇది హై బీమ్. హై బీమ్ కూడా పర్లేదు, మరీ అంత డిస్టర్బింగ్గా కళ్ళల్లో ఏం పడట్లేదు. ప్రస్తుతానికి కిందకే ఉంది, బాగుంది హై బీమ్ వైట్ లైట్. అయితే పర్ఫార్మెన్స్ మాత్రం క్రేజీగానే ఉంది. కొంచెం లైట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇందాక అక్కడ వైట్ బిల్డింగ్స్ కనిపించట్లేదు కదా, ఇప్పుడు కనిపిస్తున్నాయి చూసారా. ఇది లో ప్లస్ హై, 2 seconds హోల్డ్ చేస్తే లైట్స్ కూడా ఆఫ్. ఇంకొక ఫీచర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓవర్టేక్ చేయాలి, దీన్ని టూ టైమ్స్ ట్యాప్ చేస్తే లైట్దే 1, 2, అదే ఆటోమేటిక్ ఫ్లాషింగ్ 3 seconds ఫ్లాషింగ్ ఇచ్చి నేను ఓవర్టేక్ చేస్తున్నాను అని చెప్పి, అదే మన పాసింగ్ అనమాట, పాసింగ్ లైట్ లాగా 3 seconds ఫ్లాషింగ్ ఇచ్చి అదే ఆఫ్ అయిపోతుంది. అది బాగుంది యాక్చువల్లీ, అది నేను యూజ్ చేస్తాను. 1, 2 చక్కగా అదే ఫ్లాషింగ్ ఇచ్చి ఆఫ్ చేస్తుంది. డిఆర్ఎల్స్ చూపించలేదు కదా, 2 seconds ఫ్లాషర్ది క్లిక్ చేస్తే బ్యాక్ డిఆర్ఎల్ ఫ్లో అవుతుంది. లో బీమ్తో కంపేర్ చేస్తే తక్కువే ఉందిలే. డిఆర్ఎల్స్ అంటే డిఆర్ఎల్స్ లానే ఉన్నాయి, మరీ బ్రైట్గా ఏం లేకుండా.
అగైన్ 2 seconds హోల్డ్ చేస్తే డిఆర్ఎల్స్ ఆఫ్. బాగున్నాయి మొత్తానికి. రైడ్లో చూద్దాము. బాగానే ఉంది. ఎదుటోడికి కరెక్ట్ ఫ్లాషింగ్ ఇస్తే ఆ ఎదుటోడి విండ్ స్క్రీన్లో పడ్డాయి. ఐబీ వాళ్ళకి కానీ నేను మామూలుగా ఈయన చూడు ఫ్లాషింగ్లు ఒక్కొక్కడు కళ్ళల్లో వేస్తున్నాడు. వాళ్ళకి జిగ్ అనిపిస్తా. లో బీమ్ అయితే ఎదుటోడికి ఏం కళ్ళల్లో పడకుండా ప్రాపర్ కిందకి సెట్ చేస్తుంది. కరెక్ట్ ఐడియల్ పొజిషన్ అనుకుంటుంది. రైట్ది మరీ రైట్కి వెళ్తుంది. ఓవరాల్గా అయితే ఐఎమ్ హ్యాపీ విత్ దిస్